బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధరలు కొండెక్కడంతో సామాన్యులకు భారంగా మారింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ ధర పలుకుతూ ప్రస్తుతం బంగారం ధర 73,000 రూపాయలకు చేరింది. నెలాఖరుకు తులం బంగారం ధర 75,000 రూపాయలకు పైగా దాటిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. బంగారం ధరకి రెక్కలు వచ్చాయంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రేటు ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. విత్ ఇన్ 10 డేస్లోనే దాదాపు 5 నుంచి 6,000 రూపాయలకు బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు 73,000 తులం బంగారం పలుకుతా ఉంది. మరి ప్రస్తుతం అయితే నేను ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు బంగారం ధర పెరిగింది, వాళ్ళు ఎలా చూస్తూ ఉన్నారు, సో ఇంతకుముందు వాళ్ళు ఉన్న టైంలో ఎట్లా ఉండే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. బంగారం మా మ్యారేజ్ అప్పుడు 4,000 తులా ఉండే, ఇప్పుడు 4,000 తులా ఉండే, ఇప్పుడు వచ్చేసి 10 టైమ్స్ పెరిగిపోయింది. ఇది గోల్డ్ అనేది ఫ్యూచర్ కోసం కొని పెట్టుకోవడము ఎప్పుడైనా పాడు కాదు, దానికి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఎంతైనా కొనవలసిందే. అది ఏ మ్యారేజ్ అయినా ఏ అకేషన్ అయినా గోల్డ్ కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నమాట. ఫెస్టివల్స్కి వాటికి కొనేవాళ్ళము, ఇప్పుడు కొనాలంటే మరీ రేటు టూ మచ్ పెరిగిపోతుందండి. కొనాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈరోజైతే మనము చెప్పుకోవచ్చండి, రికార్డ్ స్థాయిలో మనము గోల్డ్ రేట్ చూస్తున్నాము. ఒకప్పుడు ఒక 10-15 డేస్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి దాదాపు 6,000 రూపాయలు మనకు పెరగడం జరిగింది. ఈరోజు 22 క్యారెట్ ధర వచ్చేసి 65,350 రూపాయలు ఉందండి. అదే 24 క్యారెట్ వచ్చేసి 73,000 క్రాస్ అయింది. ఎగ్జాక్ట్లీ నిన్నటికి ఈయాటికి కంపేర్ చేస్తున్నా కానీ 1,000 రూపాయల పైన పెరగడం జరిగిందండి. ఒక 6 మంత్స్ బ్యాక్ నుంచి మనం 72,000 ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే ఇది అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల్లో మనకి ఈ బంగారం సడన్గా పెరగడం జరిగింది. ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనకు యుఎస్ బ్యాంక్ వచ్చేసేసి వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల బంగారంలో మెటల్ మీద ఇన్వెస్ట్ పెట్టడానికి బడాబాబులంతా కూడా మెటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అయినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ డిమాండ్ వల్ల మనకు గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే ఈ ఇయర్కి ఒకవేళ అంచనా వేసుకుంటే 75,000 నుంచి 80,000 మనం చూడొచ్చండి ఈ 1 ఇయర్ లోపు. ఒకవేళ చిన్నిపాటి కరెక్షన్ అనేది వస్తే దాదాపు 68,000 నుంచి 75,000 మధ్యలోనే ఇప్పుడు ఉండొచ్చు అండి గోల్డ్ రేట్. మాకు సేల్ పరంగా చూసుకుంటే దాదాపుగా 60-50% అయితే సేల్ పడిపోయిందని చెప్పొచ్చు అండి. ఇది మా ఒక్క షోరూమ్ కాదు, అన్ని షోరూంలో ఇదే పరిస్థితి ఉంది. బంగారం ఏదైనా తగ్గపోతుందా అనే ఒక ఆలోచన కస్టమర్ మైండ్లో అయితే కనిపిస్తుందండి. బంగారంతో పాటు సిల్వర్ కూడా పరుగులు తీస్తుందండి. ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు సిల్వర్ కూడా ఈ 1 మంత్ పీరియడ్లో ఒక దాదాపు 5,000 రూపీస్ పెరిగిందండి. ఈరోజు మనం సిల్వర్ రేట్ చూసుకున్నట్టయితే 83,000 రూపాయలకు చేరుకుందండి. చూస్తూ ఉన్నాం కదా, బంగారం ధరలకైతే రెక్కలు వచ్చిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 73,000 ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. సో ఇదే విధంగా ఈ మధ్యకాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఒకవేళ తగ్గే ఛాన్స్ ఉంటే ఒక 68కి చేరుతుంది తప్పితే ఇంకా దానికంటే తగ్గదని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 73 ఉందో మరింత రానున్న రోజుల్లో ఒక 10-15 రోజుల్లో కూడా మరింత పెరిగి అది 75, దాంతోపాటు 77 కూడా చేరే అవకాశం ఉంది. సో ఎవరైతే పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళు కొంటున్నారు తప్పితే సో మిగతా వాళ్ళు రేట్లు పెరగడంతో చాలా తక్కువగా కొంటున్నారు అని చెప్పేసి బంగారం ధరలు పెరగడంతో అది సేల్స్ ఎఫెక్ట్ మీద పడిందనే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.